Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యాడ్ సమీపంలో రైతు దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షలో జగన్ చంద్రబాబుపై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. అధికారంలోకి రావడానికి బాబు సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా హామీలు ఇచ్చేస్తుంటారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇలా ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను ఎందుకు మర్చిపోయారు అంటూ జగన్ చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారు. 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఎంత మేర అమలు చేశారో చూస్తే సామాన్యుడు కడుపు మండిపోతుంది అన్నారు. రైతులకు పెద్దపీట వేస్తానన్న చంద్రబాబు రైతుల సమస్యలను అసలు పట్టించుకోవడం లేదంటూ జగన్ విమర్శించారు. రైతుల కడుపు మండుతున్నా, పండించిన పంటకు ధరలు రాక అవస్థలు పడుతున్నా చంద్రబాబు పట్టించుకునే పరిస్థితి లేదు. బాబుకు బుద్ధి రావాలని రైతులంతా ఒకే చోటకి చేరి దీక్ష చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడం చంద్రబాబుకు అలవాటు అని అన్నారు. మిర్చి మాత్రమే కాదు, పసుపు గత ఏడాది 9,000 అయితే ఈసారి 4,000కు కూడా కొనుగోలు చేయటం లేదు. మామిడి, వరి, ఇలా ఏ పంటకు సరైన ధర లభించడం లేదు. 2016-2017 మధ్య సంవత్సరంలో ఏ ఒక్క పంటకు రేటు ఉండని పరిస్థితి కనిపిస్తుంది. ఈ దారుణమైన మోసాన్ని ప్రజలకు తెలియచేస్తూ చంద్రబాబుకు బుద్ధి రావాలని దీక్ష చేస్తున్నామని జగన్ తెలియజేశారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.